నాటక రంగాన్ని ఆదరించి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రముఖ నాటక రంగ కళాకారుడు డొంకాడ రామచంద్రరావు కోరారు. ప్రపంచ నాటక రంగ కళాకారుల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా గరివిడిపట్నంలో ఆయన మై టీవీ ప్రతినిధితో మాట్లాడారు. రెవెన్యూ శాఖలో వీఆర్ఓగా సేవలు అందిస్తూ 1997లో ఉత్తమ వీఆర్ఓగా అవార్డును విజయనగరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా తీసుకున్నానని, 32 ఏళ్ల పాటు రెవెన్యూ శాఖలో వీఆర్ఓగా సేవలు అందిస్తూ ఉద్యోగ విరమణ చేయడంతో ఇక పూర్తి కాలాన్ని నాటక రంగానికి అంకితమిస్తూ నాటక ప్రియులను మరింత ఉత్సాహపరిచే విధంగా ముందు సాగుతున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్, సినిమాల ప్రభావంతో ఈ రంగం కనుమరుగైందని, అయినప్పటికీ ఈ రంగంలో కళాకారులు తమ ప్రతిభ ప్రదర్శిస్తూ ఈ రంగానికి జీవం పోస్తున్నారని అన్నారు. పాత్రలు పోషించి పండిత పామర్చే మనలు పొందాను. అలాగే బొత్స సత్యనారాయణ గారితో 3 సార్లు సన్మానం పొందాను. అలాగే కొత్త ఝాన్సీ గారితో 3 సార్లు సన్మానం పొంది ఆవిడ చేతుల మీదుగా వెన్నునంది బహుకరించారు. అలాగే కేంద్ర మంత్రి అశోక్ రాజు గారితో వెన్నునంది పొందాను. ఎన్టీ రామారావు గారితో సన్మానం పొందాను. ఒరిస్సా ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ 1976 సంవత్సరంలో ఒరిస్సాలో సన్మానం పొందాను. అలాగే వైస్ ఛాన్సలర్ ఇద్దరుతో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇద్దరితో సన్మానం పొందాను. అనేకమైన బహుమతులు అన్ని పొంది ఉన్నాను. 5 రాష్ట్రాల్లో ప్రదర్శన ఇచ్చి ఉన్నాను. నాకు ఎక్కువగా నచ్చిన పాత్రలు నారదుడు, నక్షత్రుడు అంటే మహా ఇష్టం.